మొన్న పెట్టిన వీడియోకి అక్క నీ లైఫ్‌లో ఏమైనా హారర్ స్టోరీస్ ఉన్నాయా? ఉంటే మాతో షేర్ చేసుకోండి అక్క అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. నా లైఫ్‌లో అయితే ఒక్కటే ఉంది. సో, నాకు తెలిసిన మట్టికైతే అదైతే నేను చాలా భయపడ్డాను. సో, కొత్త ప్లేస్ అవ్వడం వల్ల, సో, నాకు అక్కడ కొత్తగా ఉండడం వల్ల అనిపించిందో తెలీదులే కానీ మొత్తానికైతే చాలా భయమేసింది. అసలు ఏం జరిగింది శైలు చెప్పు, ఈ సస్పెన్స్ ఏంటి మాకు అని అనుకుంటున్నారా? సో, వీడియోకి మాత్రానికి లైక్ చేయండి. సో, ఏంటంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో సో మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రూమ్లోనే ఉండేవాళ్ళం. ఇంతకుముందు కిచెన్ రూము హాల్గా ఉండేది. సో ఇంకా ఓపెన్గా ఉండేదన్నమాట. నేను ఎవరిలో కలిసిపోయి ఉండేదాన్ని కాదు. ఎప్పుడు చూసినా సింగిల్గా ఒంటరిగా ఉండేదాన్ని. సో నైట్ పూట నేను మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఫుడ్ తినేసి వచ్చి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ రూమ్లో అంటే ఇప్పుడు మేము ప్రజెంట్ ఉంటున్నాం కదా, ఇప్పుడు నేను కూర్చున్న రూమ్ మా బెడ్రూమ్ అనమాట. నైట్ పూట పడుకొని ఉండేదాన్ని. మా హస్బెండ్ డ్యూటీ వచ్చేసి ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ అని ఉంటుంది కదా. ఏ షిఫ్ట్ అయితే మార్నింగ్ 6:30కి వెళ్ళి ఆఫ్టర్నూన్ 3:30కి అలా వస్తారు. బి షిఫ్ట్ అయితే 2:30కి వెళ్ళి నైట్ 11:30 ఆర్ 12 అలా అవుతుంది. నేనేంటంటే తను వచ్చేదాకా అసలు పడుకోనమాట. తనని చూడాలి, అప్పుడు నేను నిద్రపోవాలి. అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా అంతే. ఈ అలవాటు నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇంకా తను అక్కడే ఫుడ్ తినేసి వస్తారు కాబట్టి ఇంకా ఫుడ్ అయితే వచ్చిన తర్వాత పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా స్నానం చేసి వచ్చి బొబ్బుని పోతారనమాట. అయితే ఏం జరిగిందంటే నేను ఒక్కదాన్నే సింగిల్గా ఉంటాను కాబట్టి ఈ రూమ్లో ప్రజెంట్ నా బ్యాక్గ్రౌండ్లో కిటికీ ఉంది చూసారు. అప్పుడైతే ఈ కిటికీకి డోర్స్ కూడా ఉండేవి కాదు. మామూలుగా దుప్పటి లాంటిది ఇంకా కిటికీకి ఇలా అడ్డు పెట్టి ఉంచేవాళ్ళు. ఇంకా బాగా వర్షం వచ్చినప్పుడు ఆ కిటికీలో నుంచి వాటర్ అయితే వచ్చేవి. అప్పుడు ఈ రూమ్లో పడుకోవడానికి మంచం కూడా లేదు. సో మేమైతే కిందే పడుకునే వాళ్ళం. పెళ్ళైన కొత్తలో నేను ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేదాన్ని. ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వస్తే తనతో ఉండేదాన్ని. ఇంకా ఇంట్లో పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చి చేసేసుకొని మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళి నేను పడుకునేదాన్ని. ఇంకా మొత్తానికి ఏం చెప్తున్నానంటే ఇంకా లోన్లీగా ఉండేదాన్ని. ఎందుకంటే నేను ఇంటి దగ్గర అలా పెరిగాను కాబట్టి ఇంకా ఒంటరితనమే నాకు అలవాటు అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ అయితే ఉంటుంది చూడండి.